ఈ వీడియోలో మనం కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఆఫ్ డీసీ మిషన్ చూద్దాం. సో ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. డీసీ మిషన్ అంటే అది మనకి జనరేటర్ అవ్వచ్చు, లేదు అంటే మోటార్ అవ్వచ్చు. సో కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డీసీ మిషన్లో మనకి మోటార్కి జనరేటర్కి సేమ్ పార్ట్స్ అనేవి మనకి ఉంటాయి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డయాగ్రామ్లో డీసీ మిషన్ అనేది మనకి 2 మేజర్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి స్టేటార్, ఇంకొకటి రోటార్. స్టేటర్ అంటే స్టేషనరీ పార్ట్, రోటార్ అంటే రొటేటింగ్ పార్ట్. ఇప్పుడు స్టేటార్ మీద కూడా కొన్ని మీరు అబ్జర్వ్ చేస్తే సమ్ అదర్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఏంటో చూద్దాం. ఈ ఏదైతే మనకి మౌంటింగ్కి, గ్రౌండ్ మౌంటింగ్కి ఫిక్స్ అయిపోయిందో దీన్ని మనం స్టేటార్ అంటారు. ఇప్పుడు ఈ స్టేటర్ మీద చూడండి, టెర్మినల్ బాక్స్, నెక్స్ట్ ఈ టోటల్ యూనిట్ని ఫీల్డ్ అంటారు. సో ఈ ఫీల్డ్లో మనకి 2 పార్ట్స్ ఉన్నాయి. సో ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. సో వీటిని ఏమంటారంటే మనకి ఫీల్డ్ కోర్, ఫీల్డ్ పోల్ షో అంటారు. సో పోల్ కోరు, పోల్ షో. ఈ అవుటర్ సర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని యోక్ అంటారు. సో యోక్, పోల్ కోర్ అండ్ పోల్ షో అండ్ టెర్మినల్ బాక్స్, ఇవి 3 కలిపితే మనకి స్టేటర్ మీద ఉంటాయి. ఈ ఫీల్డ్ పోల్ కోర్ మీదే మనకి ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది. చూడండి, ఈ కోర్ మీద మనకి కొన్ని వైండింగ్స్ కనబడుతున్నాయి కదా, వీటిని ఫీల్డ్ వైండింగ్ అంటారు. సో ఫీల్డ్ వైండింగ్ కూడా మనకి స్టాటర్ మీద ఉంటుంది. నౌ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రొటేటింగ్ పార్ట్ బిట్వీన్ సెంటర్ పోర్షన్లో ఉంది కదా, దీన్ని మనం రోటార్ అంటారు. ఈ రోటార్లో మనకి ఏమేమి ఉన్నాయి, మనకి ఆర్మేచర్, ఈ ఆర్మేచర్లో మనకి ఆర్మేచర్ వైండింగ్స్. సో ఆర్మేచర్లోనే మనకి ఆర్మేచర్ వైండింగ్స్ ఉంటాయి. అయితే ఈ వైండింగ్స్ అనేవి దేని మీద మనకి వౌండ్ అయి ఉంటాయి, ఆర్మేచర్ కోర్ మీద మనకి వౌండ్ అయి ఉంటాయి. నౌ ఈ వైండింగ్స్ అన్నీ కూడా మనకి ఇంకొక రొటేటింగ్ పార్ట్ మీద మనకి కనెక్ట్ అయి ఉంటాయి. దాన్ని మనం కామ్యుటేటర్ అంటారు. అంటే ఏ గ్రూప్ ఆఫ్ స్ప్లిట్ రింగ్స్, ఏ గ్రూప్ ఆఫ్ స్ప్లిట్ రింగ్స్. ఈ కామ్యుటేటర్ మీద మనకి బ్రషెస్ ఉంటాయి. సో ఈ బ్రష్లే మనకి కరెంట్ని కలెక్ట్ చేసుకుంటాయి ఫ్రమ్ ది ఆర్మేచర్ కండక్టర్స్, ఆర్ ఇట్ విల్ గివ్స్ టు ద ఆర్మేచర్ కండక్టర్. సో ఈ బ్రషెస్ మనకి ఈ కాంపిటేటర్ మీద ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి రోటార్ మీద ఉన్న పార్ట్స్, ఇవన్నీ రోటార్ మీద ఉన్న పార్ట్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్టేటార్ మీద మనకి ఫీల్డ్ ఉన్నది, రోటార్ మీద మనకి ఆర్మేచర్ ఉన్నది. సో వీటి యొక్క పొజిషన్ అనేది మనకి స్వాప్ అవుతుంది ఇంకొక మిషన్లోనే. అక్కడ మనం చూద్దాం ఆ మిషన్ గురించి. ఇప్పుడు ఇన్ డీటెయిల్గా ఒక్కొక్క పార్ట్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ యోక్. చూడండి యోక్. సో ఈ యోక్ ఏంటంటే మనకి 3 మేజర్ పర్పసెస్ కోసం మనం వాడతామండి. ఒకటి ప్రొటెక్టింగ్ కవర్, రెండోది ఫీల్డ్ పోల్స్కి మెకానికల్ సపోర్ట్, థర్డ్ది లో రిలక్టెన్స్ పాత్ని ప్రొవైడ్ చేస్తుంది ఫర్ వాట్, ఫ్లక్స్కి. సో ఈ ఫ్లక్స్ రిటర్న్ పాత్లో లో రిలక్టెన్స్ని మనకి ఆఫర్ చేస్తుంది. సో ఈ 3 పనులు మనకి ఈ యోక్ అనేది మనకి సర్వ్ చేస్తుంది. సో ఈ యోక్ అనేది మనకి క్యాస్ట్ ఐరన్ ఫర్ స్మాలర్ మిషన్స్, ఫర్ లార్జర్ మిషన్ మీరు అబ్జర్వ్ చేస్తే
క్యాస్ట్ స్టీల్. సో క్యాస్ట్ స్టీల్ ఆర్ రోల్డ్ స్టీల్. సో ఈ రెండు మనం ప్రిఫర్ చేస్తాం యోక్, ఎందుకంటే ఇది హై పెర్మియబిలిటీని కలిగి ఉంటుంది. సో మనకి ఏమవుతుందంటే ఫ్లక్స్ అనేది మనకి క్లోజ్ అవుతుంది ఈజీగా, అండ్ మోర్ ఫ్లక్స్ అనేది మనకి ఫ్లో అవుతుంది మిషన్లోనే.